ఓకే. సరే, సరే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందంట, డౌన్ అయిపోయిందంట ఇటువంటి చర్చ ఉంది. ఏ స్థాయిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ఏరియా బెటర్‌గా ఉంటుంది అంటే? ఇప్పుడు 10,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ బెటర్? ఓ 20,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ బెటర్? ఓ 50,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ బెటర్? సో ఎగ్జాక్ట్లీగా అన్ని రోగాలకు ఒకే మందం ఎట్లాగైతే ఉండదో అందరికీ ఒకే రకమైన సజెషన్స్ సెట్ అవ్వదు. హ్మ్. సో మీరుంటున్న ఏరియా ఏంటి? ఇప్పుడు హైదరాబాద్కు ఒక 8 హైవేలు ఉన్నాయనుకుంటే, హ్మ్. బెంగళూరు హైవే కానీ, అట్లాగే మనకు ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, అట్లాగే విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, పూణే హైవే కానీ, ఈ లెక్కల్లో చూసుకున్నప్పుడు మీరు ఈ హైవేల్లో ఏ హైవేకు మీరున్నారు దగ్గరగా. హ్మ్. సో మీరు తీసుకుంటుంది హ్మ్. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడమే ఇదే మీ లక్ష్యం అయితే ఏ హైవేలో పెట్టినా ఇబ్బంది లేదు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్. కొంతకాలం తర్వాత ఆ! మీరు తీసుకున్న ప్రాపర్టీలోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసే జాబుకు దూరం అవుతుంది కదా. హ్మ్. హ్మ్. కాబట్టి మీరు ఉండే ఏరియాని డిపెండ్ అయ్యి మనం ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సాధించాలంటే అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు బెంగళూరు హైవే రైట్ చాయిస్. ఓకే. ఎందుకంటే అక్కడ బెంగళూరు హైవేలో ఎక్కువ ఇన్వెంటరీ ఉంది. హుహు. హుహు. అంటే నీకు కొన వాళ్ళ కంటే కూడా అమ్మే వాళ్ళ సంఖ్య, అంటే సప్లై ఎక్కువ ఉంది. సప్లై ఎక్కువ ఉన్న దగ్గర డిమాండ్ తక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా డిమాండ్ తక్కువ ఉన్న దగ్గర మీకు 10,00,000లో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. హుహు. హుహు. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. లేదు మీరు కొంచెం ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా నగరం ఇప్పుడు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఓ 10, 15, 20 కిలోమీటర్ల వరకు పెరిగింది. జరిగింది. సో అటువంటి ఏరియాల్లో ఇప్పుడు తీసుకుంటే మీరు షాద్నగర్లో కానీ, లేదా సంగారెడ్డిలను కానీ, లేదనుకుంటే మీకు గట్కేసర్లో కానీ, ఇటువంటి ఏరియాల్లో ఇప్పటికి కూడా మీకు 30,00,000 లోపు బడ్జెట్లో హ్మ్. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అనువైన ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. దీన్ని ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది, హ్మ్. అవసరమైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ఇల్లు కట్టుకునే ప్రాపర్టీస్ కూడా ఈ ఏరియాలో మీకు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. హుహు. హుహు. ఇక్కడ ఎప్పుడైనా మీకు లాభాలు వచ్చేది కూడా ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ దశలో తక్కువ లాభాలు వస్తాయి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు అది మెచ్యూరిటీ పీరియడ్ అవుతుంటుంది చూడండి, ఆ ఏరియాలో తీసుకుంటే అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. హుహు. అట్లా ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాలతో పాటు మీకు మహేశ్వరం కానీ, కందుకూరు కానీ, అట్లాగే ఇబ్రహీంపట్నం కానీ, ఈ ఏరియాలు కూడా మీకు నివాస యోగ్యానికి కూడా పనికొచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ నివాసం రెండింటికి 2 in 1 పనికొచ్చేస్తుంది. హుహు. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. 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 సో రీసేల్స్ ఎలా ఉన్నాయి? రీసేల్ ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు 20 ఏళ్లుగా చూస్తున్నాను కదా! 20 ఏళ్లుగా ప్లాట్లు ఏస్తున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. కొత్తగానే ఉన్నారు. ఆల్రెడీ కొన్నవాళ్ళు ఏంటి? వాళ్ళ రీసేలో అదెలా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాకనే అనుకున్నట్టు సప్లై ఎక్కువ ఉంది, డిమాండే తక్కువ ఉంది. హ్మ్. మీకు ఇప్పటి వరకు కొన్న వాళ్ళు ఎవరైతే 15 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ కొన్న ప్లాట్లకు మళ్ళీ తిరిగి అమ్ముదాం అంటే తీసుకునే వాళ్ళు లేరు. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. గతంలో మీకు చాలా కంపెనీలు మీకెందుకు నేనున్నా, హ్మ్. నేను హామీ ఇస్తున్నా, హ్మ్. నువ్వు ఏ టైంలో అమ్ముకోవాలనుకున్నా నేను నీకు ఏమి ఇబ్బంది పడట్టు హ్మ్. ఎక్కువ రేటుతో అమ్మి పెడతాని హామీలు ఇచ్చి హ్మ్. మొహం చాటేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. హ్మ్. ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో దాదాపు 1400 కంపెనీలకు పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. హ్మ్. ఈ 1400 కంపెనీల్లో ఏ కంపెనీ కూడా తిరిగి మళ్ళీ ప్లాటు తీసుకోదు. అవును. అమ్మడమే తప్ప కొనడం అనేది వాళ్ళ ఎక్కడ ఇండస్ట్రీలో ఉండదు. హ్మ్. కానీ యనమల డెవలపర్స్గా నేను చెప్తున్నా, హ్మ్. మీరు ఏ కంపెనీలో అన్నా కొనండి, హ్మ్. తిరిగి వాళ్ళు తీసుకోకపోతే నా దగ్గరికి రండి, హ్మ్. నేను కొంటున్నా. హుహు. నా లక్ష్యం కూడా ఓన్లీ ప్లాట్ కొనిపించడం కాదు, హ్మ్. ప్లాట్లు అవసరమైనప్పుడు తిరిగి అమ్మించడం కూడా మా లక్ష్యం. మా ఎట్లా? మీరెలా చేయగలుగుతారు? వాళ్ళు చేయలేనిది మీరెలా చేయగలుగుతున్నారు? ఎట్లాగంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో 2,000 గజం 3,000 గజం తీసుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరం ఉండి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం వాడ ఓ 20,000 పర్ స్క్వేర్ యార్డ్, ఏది కొత్త వాళ్ళు అమ్ముతున్న దగ్గర వీళ్ళు మాకు కూడా 20,000 ఇమ్మని అడగట్లా. హ్మ్. మేము అప్పుడు తీసుకున్న 2,000 3,000 దాని మీద మాకు ఓ 10,000 12,000 13,000 వచ్చిన చాలని తిరిగి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాస్తవిక రేటు కూడా అదే.
హుహు. హుహు. ఇప్పుడు కొత్తగా అమ్ముతున్న ఏ వెంచర్‌లో గూడా అక్కడ ఉన్న వాస్తవిక రేటుకు అనుగుణంగా అమ్మరు. ఒక 5, 6 టైమ్స్ ఎక్కువేసి అమ్ముతారేమో. మినిమమ్ మీరు చెప్పినట్టు 5-10 ఇయర్స్ పెరగాల్సిన దాన్ని ముందే పెంచి అమ్ముతారు. ఓకే. నేనిక్కడ ఏ ఒక్క కంపెనీ తప్పుపట్టట్లా. హ్మ్. అన్ని కంపెనీలు ఆ ఉచ్చులోనే ఇరుక్కొనున్నాయి. హ్మ్. ఎందుకంటే దాన్ని మార్కెటింగ్ జేయాలంటే ఈరోజు 'మహేష్ బాబో', 'చిరంజీవో', 'రామ్ చరణో', 'బాలకృష్ణ' గారు వీళ్ళంతా అడ్వర్టైజ్‌మెంట్ చేయాల. హ్మ్. వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్ డబ్బులివ్వాల. హ్మ్. దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి మార్కెటింగ్ డబ్బులివ్వాలి. హ్మ్. వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా, వెహికల్ పెట్టాలన్నా, వాళ్ళ లాభాలు చూసుకోవాలన్నా, ఇట్లా రకరకాల ఎక్స్‌పెన్సెస్ ఉండడం వల్ల 5-10 ఇయర్స్ పెరగాల్సిన దాన్ని ముందే పెంచి అమ్ముతారు. హుహు. హుహు. అదే నీకు రీసేల్ దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడున్న వాస్తవిక రేటుకి అనుగుణంగా వాళ్ళు అమ్ముకుంటారు. హుహు. సో, తిరిగి మళ్ళీ వాటిని అమ్మాలనుకుంటే కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ రేట్ అని చెప్పి అమ్ముతున్న కొత్త వెంచర్ ఏదైతే ఉందో, ఆ వెంచర్ దానికంటే ఈ వెంచర్‌ల 30% తక్కువకి అమ్మడానికి స్కోప్ ఉంది. నేను ఓకే. అట్లా అమ్ముతున్నా గూడా. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ పేరొద్దు. ఇది వాల్. ఈ వాల్‌కు ముందున్నది పాతది. ఈ వాల్‌కు అవతల ఉన్నది కొత్తది. ఆ కొత్త దాంట్లో 26,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటే, హ్మ్. ఈ పాత దాంట్లో మనం ఎంతకు అమ్మొచ్చు? నేచురల్‌గా 30,000 పైన ఉండాలి. కానీ నేను హ్మ్. 15,000కి అమ్ముతా. హ్మ్. ఇది నేను మీకు ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పడమే కాదు. డైరెక్ట్ తీసుకెళ్ళి లైవ్‌లో చూపిస్తా. ఓహ్! హుహు. రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక. దీనికి పాత దానికి ఆ ఎక్స్‌పెన్సెస్ అంతా లేవు. హ్మ్. ఇంకోటి ఈ పాత దాంట్లో ఇప్పటికిప్పుడు నేను స్పాట్‌గా వితిన్ 1 డేలో రిజిస్ట్రేషన్ చేస్తా. హుహు. ఈ కొత్త దాంట్లో చేయగలుగుతామా? ఇంకా రకరకాల పర్మిషన్స్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాసెస్‌లో దాంతో ఉంటాయి. పాటు ఈ వెంచరు రైతుది. హ్మ్. దీని డెవలపరు ఇంకో పర్సను. హ్మ్. దీన్ని మార్కెటింగ్ చేసే పర్సన్ ఇంకొకరు. హ్మ్. ఈ మార్కెటింగ్ పర్సన్ కింద ఏజెంట్లు పనిచేస్తారు. హ్మ్. ఇన్ని వ్యవస్థలు దాటుకుంటూ వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కలిస్తేనే మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితది. హ్మ్. ఇన్ కేస్ ఈ ముగ్గుట్లో నాకు ఈరోజు వీలు కావట్లేదు, పండుగ ఉందనో, ఇంకోటి ఉందో, ఉంటుందని ఎవరు రాకపోయినా రిజిస్ట్రేషన్ ఆగిపోతది. ఓకే. పైగా కొత్త దాంట్లో అసలు రిజిస్ట్రేషను 6 నెలలు, సంవత్సరాల సందర్భాలు కూడా ఉంటాయి. ఈ ముగ్గురికి కోఆర్డినేషన్ కుదరక. హ్మ్. కానీ ఈ పాత దాంట్లో అట్లా కాదు. ఈ దశలన్నీ దాటుకొనొచ్చింది. భూములు ఇది భూదాన భూమా, ట్రస్ట్ భూమా, గురుకుల భూమా, ఇనాం భూమా, 170 యాక్ట్ ల్యాండా, వక్ఫ్ భూమా, టెంపుల్ ల్యాండా అవన్నీ మొత్తం క్లియర్ అయ్యి లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత హెచ్ఎండిఏనా, డీటీసీపా, మున్సిపల్ లేఅవుటా, ఉడానా, కుడానా, తుడానా, నిడానా ఈ అప్రూవల్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి గాబట్టే ఇంట్లో రిజిస్ట్రేషన్ అయింది పాత దాంట్లో. హుహు. హుహు. ఇవన్నీ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి గాబట్టి కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రాబ్లమ్ గూడా ఉంటది. కొత్త అంటే వెంచర్. హ్మ్. ఇక్కడ నీకు రేటు తక్కువకిచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ వచ్చింది. డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు కస్టమరు కొత్త దానికంటే పాత దాన్నే సజెషన్ జేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అట్లా ఈ దశలో గూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డల్‌గుందంటున్న దశలో గూడా నేనే దాదాపు వితిన్ 1 ½ ఇయర్ లోపు 687 ప్లాట్స్ సేల్ చేశాం. ఓహ్! ఓకే. కస్టమర్ కొనడానికి ఇబ్బంది పడట్లా. హ్మ్. ఆల్‌మోస్ట్ రోజో ప్లాట్స్ చేస్తూనే ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీగా హ్మ్. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా ఇచ్చేవాళ్ళు లేకపోవడం ఒకటి. హ్మ్. సరైన రేటుకు మించి అదనంగా రేటు చూపించడం వల్ల కొనగలిగే వాళ్ళు ఎనుకుబాటుగా ఉన్నారు. హుహు. 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 వాళ్ళకి మనం పర్ఫెక్ట్‌గా చెప్పి వాస్తవిక రేటు పర్ఫెక్ట్‌గా చెప్పగలిగి హ్మ్. వాళ్ళకి ఇవ్వగలిగితే హ్మ్. డెఫినెట్‌గా ఇప్పటికి గూడా డబ్బులు జేబులో పెట్టుకొని తిరుగుతున్న అవును. చాలా మంది కస్టమర్లు డబ్బులు చాలా పెట్టుకున్నారు. మంది ఉన్నారు. ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎక్కడ ఎగ్జాక్ట్‌లీ. చేయాలి? ఏంటి? బాలేదంటే